శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు 3 మంది అరణ్యములో శాంతంగా జీవనం సాగిస్తున్నారు. ప్రకృతి సౌందర్యం నిండిన ఆ వనములో ఒక ఉదయము ఒక అద్భుతమైన బంగారు జింక వారి దృష్టికి పడింది. సీతమ్మ జింక అందాన్ని చూసి ఆశ్చర్యపడింది. సీతమ్మ కోరికతో శ్రీరాముడు ఆ జింకను పట్టుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. అప్పటికే ఆ జింక రూపంలో ఉన్నది మారీచుడు అనే రాక్షసుడు. రాముని స్వరంలో అరవడం ప్రారంభించాడు. ఓ సీత, ఓ. సీతమ్మ భయంతో లక్ష్మణుడిని రాముని వెంట పంపింది. లక్ష్మణుడు ఆడపడుచు మాటకు లోబడి అడవిలోకి పయనించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రావణుడు ఒక సన్యాసిగా మారి సీతమ్మ దగ్గరకు వచ్చాడు. సీతమ్మను మాయతో మోసగించి రావణుడు తన అసలైన రూపాన్ని బయటపెట్టాడు. 10 తలలు, వింటి చేతులతో. రావణుడు సీతమ్మను బలవంతంగా పుష్పక విమానంలో ఎక్కించి లంక వైపు ఎగిరిపోయాడు. ఆకాశంలో సీత రాముని పేరుతో విలపిస్తూ వెళ్ళిపోయింది.